ఈ తతంగం అంతా ఇలా ఉంటే తెలంగాణ పురపాలికల్లో రేపు మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరగబోతోంది. మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నిక నిర్వహించే ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా కలెక్టర్ లేదా కలెక్టర్ నియమించిన గెజిటెడ్ అధికారి ఈ ఎన్నిక నిర్వహిస్తారు. రేపటి ఎన్నికల ఏర్పాట్లపై TV9 సీనియర్ కరెస్పాండెంట్ ఏలేందర్ని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆల్రైట్ ఏలేందర్, రేపటి మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ఎలా ఉంది? రైట్. ఇప్పుడు 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్కి సంబంధించి ఎన్నిక జరిగినటువంటి నేపథ్యంలో ఆ మున్సిపాలిటీ సంబంధించి కావచ్చు, కార్పొరేషన్ సంబంధించి కావచ్చు, ఆ పాలక వర్గం అంతా కూడా రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన తర్వాత ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత 12:30 కలెక్టర్ లేదా ఆయన నియమించినటువంటి ఒక గెజిటెడ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో వీళ్ళంతా కూడా సభ్యులు కూర్చుంటారు. అంటే పార్టీ వైజ్గా ఇప్పుడు అంతా పార్టీ గుర్తుపైన గెలిచారు కాబట్టి పార్టీ వైజ్గా సపరేట్గా కూర్చుంటారు. ఆ పార్టీకి సంబంధించినటువంటి నేమ్ బోర్డు డిస్ప్లే చేస్తారు. తర్వాత స్వతంత్రకు సంబంధించినటువంటి సపరేట్ ప్లేస్ వాళ్ళు కూర్చుంటారు. వీళ్ళంతా కాకుండా ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఎవరైతే అక్కడ రిజిస్టర్ చేసుకున్నారో ఆ మున్సిపాలిటీ కావచ్చు, ఆ కార్పొరేషన్ పరిధిలో వారు కూడా సపరేట్గా కూర్చుంటారు. సో చేతులెత్తే విధానంలో ఈ మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, డిప్యూటీ వైస్ చైర్మన్కి సంబంధించినటువంటి ఎన్నిక జరుగుతుంది. ఆ ఇద్దరు అభ్యర్థుల పేరు ప్రస్తావించినప్పుడు ఎవరికి ఎక్కువ సంఖ్యలో చేతులు పైకి లేపితే ఆ కౌంట్ చేసిన సందర్భంగా ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళని మేయర్గా ఎన్నుకుంటారో, ఆ తర్వాత డిప్యూటీ మేయర్ని ఎన్నుకుంటారు. ఒకవేళ మేయర్ ఎన్నిక సాధ్యం కానప్పుడు డిప్యూటీ మేయర్ ఎన్నికను కూడా వాయిదా వేస్తుంది అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు. సో అక్కడ కూడా ఒకవేళ ఇప్పుడు వచ్చినటువంటి హంగు పరిస్థితి అక్కడ కూడా హంగు వస్తే, అక్కడ కూడా ఇద్దరు సమాన పరిస్థితికి వస్తే అక్కడ అంటే ఎక్స్ అఫీషియో మెంబర్స్ కలుపుకొని కూడా అక్కడ హంగు ఏర్పడితే మాత్రం తప్పకుండా లాటరీ పద్ధతిలో ఆ మేయర్ కావచ్చు లేకపోతే చైర్మన్కి సంబంధించినటువంటి ఎన్నిక నిర్వహిస్తారు. అంటే ఆ ఇద్దరు పేర్ల సంబంధించి ఆ ఇద్దరు పేర్లను 5 పేర్ల చిట్టీల చొప్పున, అంటే ఒక పేరు 5 పేపర్లలో, మరొక పేరు 5 పేపర్లు, అంటే 10 చిట్టీలు రాసి సమాన మోతాదులో రాసి వాటిని సమాన పద్ధతిలో ఫోల్డ్ చేసి తర్వాత బాగా షఫిల్ చేసిన తర్వాత ఎన్నికల అధికారి ఒక చీటీని తీస్తారు. ఆ చీటీని తీసిన తర్వాత వచ్చినటువంటి పేరే ఆ మేయర్గా లేకపోతే చైర్మన్గా ఎన్నిక అవుతారు. ఎందుకంటే ఇది లాటరీ పద్ధతిలో ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘం అయితే ఏర్పాటు చేసింది. పూర్తిగా ఎన్నిక ఇలా ఉంటే ఎక్స్ అఫీషియో మెంబర్స్ సంబంధించినటువంటి కూడా పూర్తిగా నిబంధనలు మార్చడంతో చాలా చోట్ల కాంగ్రెస్కు, కొన్ని చోట్ల బీఆర్ఎస్కు అనుకూలంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో చూడాలి, ఇండిపెండెంట్ కావచ్చు, ఎక్స్ అఫీషియో మెంబర్స్ సంబంధించినటువంటి ఓటింగ్ అనేది ఓవరాల్గా రేపు ఎలా జరగబోతుంది అనే అంశాలకు సంబంధించి రేపు 12 గంటల తర్వాతే ఒక పూర్తి క్లారిటీ ఏ మున్సిపాలిటీ ఎవరికి కైవసం అయిందనేది ఒక క్లారిటీ వస్తుంది.